10,000 సేవ్ చేస్తున్నా ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదనుకుంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. 10,000 సేవింగ్స్‌లో 8,000 అనేది ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుకుంటే అండ్ 2,000 అనేది ఇన్సూరెన్స్‌లో పెట్టుకుంటున్నామన్నమాట. ఈ 8,000లో 4,000 అనేది నిఫ్టీ 50 ఫండ్స్‌లో పెట్టుకుంటా, 2,000 అనేది మిడ్ క్యాప్ 150 ఫండ్స్‌లో పెట్టుకుంటా అండ్ మిగిలిన 2,000 వచ్చి స్మాల్ క్యాప్ 250 ఫండ్స్‌లో పెట్టుకుంటా. ఇలా పెట్టుకుంటే నాకు ప్రతి సంవత్సరం 10% స్టెప్ అప్ చేసుకుంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ మినిమం రిటర్న్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నాను. సో 5.5 క్రోర్స్ అనేది 25 ఇయర్స్ తర్వాత నా చేతిలో ఉంటుంది. అండ్ 2,000 ఇన్సూరెన్స్ అనేది ఎలా యూటిలైజ్ చేస్తామంటే 1,000 అనేది హెల్త్ ఇన్సూరెన్స్కి పెట్టుకోవచ్చు. అంటే మనకి ఏమైనా జ్వరం వచ్చినా లేకపోతే ఏమైనా ఆపరేషన్స్ అయినా లేకపోతే ఇంకేదైనా ఉన్నా సరే హెల్త్కి సంబంధించి మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే మనం బిల్స్ అనేది పే చేసుకోవచ్చు. అండ్ మిగతా 1,000 అనేది టర్మ్ ఇన్సూరెన్స్కి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఒకవేళ ఏదైనా కారణం చేత చనిపోవడం కానీ జరిగితే సో ఈ అమౌంట్ ఏదైతే ఉన్నదో మీ లీగల్ హెయిర్స్ కానీ ఎవరైతే నామినేషన్స్లో పెట్టుకుంటారో వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. ముందుకైతే పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. అవసరం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.